ఆ జిల్లాలో పెద్దమ్మ తల్లి ఆలయం పాలక మండలి నియామకం వివాదాస్పదంగా మారింది. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో ఈ అంశంపై రాజకీయ రగడ జరుగుతోంది. ఓ మంత్రి అనుచరులతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు జీవోను మరో మినిస్టర్ రద్దు చేయించారు. కొత్త కమిటీని నియమిస్తూ ఉత్తర్వులిచ్చినా పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి. ఇంతకీ ఎవరా మంత్రులు, ఏ జిల్లా? ఆలయ పాలక మండలి నియామక వివాదం మంత్రులకు మాయని మచ్చగా మారుతోందా? వాజ్ ది స్టోరీ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంశం రాజకీయంపై రాజకీయ రగడా జరుగుతోంది. ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య ఆధిపత్య పోరుతో వివాదాస్పదంగా మారింది. ఆర్థిక మంత్రి అనుచరులతో ఏర్పాటు చేసిన పాలకవర్గాన్ని రెవెన్యూ మంత్రి అడ్డుకుని ఇచ్చిన జీవోను రద్దు చేయించారు. ఇక మంత్రి పొంగులేటి అనుచరులతో నియమించిన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారాన్ని స్థానికులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఈ అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఈ ప్రాంత ప్రజల ఎలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలుచుకుంటారు. ఆపదలు తీర్చే అమ్మ అని భక్తుల విశ్వాసం. పాల్వంచ మండలం జగన్నాథపురం కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయానికి నిత్యం భక్తులు వస్తారు. ఆదివారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మకు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆదాయం బాగానే వస్తోంది. దీంతో ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి కోసం గట్టి పోటీ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఎవరికి వారుగా తమకంటే తమకే ఇవ్వాలని పట్టుబట్టడంతో ముందుగా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. పెద్దమ్మ తల్లి ఆలయం పాలక మండలి చైర్మన్ పదవి కోసం నేతల మధ్య పంతం, తమ అనుచరులకు ఇప్పించుకోవాలన్న మంత్రుల పట్టుదల కమిటీ నియామకానికి సమస్యగా మారింది. తమను నమ్ముకున్న వారికి పదవులు ఇప్పించుకోకపోతే పరపతి ఏం కావాలంటూ భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. అమాత్యులతో పాటు అనుచరులు తగ్గేదెలే అన్నట్టు మొండి పట్టుదలకు పోవటంతో పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి నియామకం వివాదాస్పదంగా మారింది. పెద్దమ్మ తల్లి ఆలయం పాలక మండలి నియామకం కోసం చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లు సిఫారసు చేస్తూ మంత్రి భట్టి విక్రమార్క దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాశారు. దీంతో ట్రస్ట్ బోర్డును నియమిస్తూ ఈ నెల 6న జీవో విడుదలైంది. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తుండగా అనుచరుల ఒత్తిడితో మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. మంత్రి భట్టి సిఫారసు చేసిన పేర్లతో ఏర్పాటు చేసిన పాలక మండలి జీవోను రద్దు చేయించడంతో వివాదం ముదిరింది. ఒక మంత్రి ఏర్పాటు చేయించిన పాలక మండలిని మరో మినిస్టర్ రద్దు చేయడంతో అనుచరులకు కాలింది. పొంగులేటిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నెల 19న మంత్రి శ్రీనివాసరెడ్డి అనుచరులతో కమిటీ నియమిస్తూ కొత్త జీవో ఇచ్చింది దేవాదాయ శాఖ. మార్చి 26న ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ లోకల్స్ అడ్డుకున్నారు. పొంగులేటి ఫాలోవర్స్ తో కొత్త పాలక మండలి నియామకాన్ని నిరసిస్తూ స్థానికులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దీంతో ఇద్దరు అమాత్యులు, అనుచరులు ఆగ్రహావేశాలతో కత్తులు దూసుకుంటున్నారు. మరోవైపు ఈ టెంపుల్ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉంది. సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరును చూస్తూ తటస్థంగా ఉండిపోతున్నారు. పాలక మండలి నియామకం ఇరువురు మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారటంతోనే రగడా జరుగుతోంది. స్థానికుల ఆందోళనతో వాయిదా పడిన పాలక మండలి ప్రమాణ స్వీకారం మళ్లీ జరుగుతుందా, లేక రాజకీయ జోక్యంతో మళ్లీ రద్దవుతుందా? పాల్వంచ పెద్దమ్మ తల్లి కరుణ ఎవరికో అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.